హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సీహా. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ సాంబార్. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కందిపప్పును తీసుకుని ఒక కుక్కర్లో వేసుకుని అలానే 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీస్తే ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. ఇప్పుడు దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని కొద్దిగా మునంకాయ, క్యారెట్, టొమాటో, బెండకాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొంచెం పసుపు, సాల్ట్, కారం కూడా వేసి ఒకసారి కలుపుని స్టవ్ వెలిగించుకోండి. ఇవి మెత్తగా అవ్వాలండి వెజిటేబుల్స్ అన్ని. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసి ఒకసారి కలుపుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సాంబార్ పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి. దానికోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి చిన్నగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని అలానే కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా కలిపి అది మొత్తం సాంబార్లో కలిపేయాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ.